హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడాలి నాని ఇప్పుడు చూసుకుంటే హారతి పడితే 1000 రూపాయల పళ్ళెంలో వేస్తున్నాడని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపించడం చూస్తున్నాం. దీనిపైన ఈసీ కూడా కంప్లైంట్ చేశారంట. మరి ఈసీ కూడా సీరియస్ అయిందని వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఈ విధంగా బహిర్గతంగానే కొడాలి నాని గారు డబ్బులు పంచుతున్నారా లేదా, మరి దీని పట్ల ఈసీ ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, కొడాలి నాని గారు మరి హారతిస్తున్నప్పుడు హారతిలోనే 1000 రూపాయలు పెట్టి పంచుతున్నారని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపించడం చూస్తున్నాం. ఇప్పుడు ఈసీ కూడా కంప్లైంట్ చేశారంట. మరి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటున్నారు. మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? యాక్షన్ తీసుకుంటారో లేదో తెలియదు కానీ ఆల్రెడీ ఎన్నికల అబ్జర్వర్స్ ఉంటారు కదా, అబ్జర్వేటర్స్, వాళ్ళు ఎవరో ఒకరు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేస్తే తీసుకుంటారా? మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు మొన్న మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ గారు ఒక దగ్గర క్లియర్గా కటౌట్లు హోర్డింగ్లు ఉండిపోయాయని చెప్పి క్లియర్గా వీడియో తీసి పెట్టి కూడా సోషల్ మీడియా పెట్టేంత వరకు వీళ్ళు చలనం లేదా? అంటే వీళ్ళు కూడా వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళని పెట్టుకున్నారా అనేది డౌట్ వస్తుంది. మరి అంతే కదా. ఇప్పుడు చాలా వరకు ప్రభుత్వ పథకాలకు అన్ని ముఖ్యమంత్రి గారు ఫోటో తీసేయాలి, లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన 3 రంగులు ఏవైతే ఉన్నాయో ఆ 3 రంగులు తొలగించాలి. అలాంటి కొన్ని కాన్సెప్ట్లు ఉన్నప్పుడు మొన్న నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను ఆంధ్రాలో. ఒక మ్యారేజ్ వెళ్తూ ఒక హాస్పిటల్స్ ఎలా ఉంది, బట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అది బాగుంది. ఎందుకు అది చెప్పుకోవాలి ఇది చెప్పుకోవాలి కదా, బాగానే చూస్తున్నారు. మేబీ ఎన్నికల ముందు కాబట్టి వాళ్ళకి బాబు ఎవరు వచ్చినా బాగా చూడండి అని చెప్పారో లేదంటే తెలియదు, కానీ బాగానే చూస్తారు గవర్నమెంట్ హాస్పిటల్. బట్ అక్కడికి వెళ్ళేసరికి చూస్తే మధ్యలో ఆయన ఉన్న ఫోటో పార్టీ చింపేశారు, కానీ రంగులు అవి కనబడుతున్నాయి. మరి ఆ రంగులు ఎవరికి ప్రతిబింబించినట్టు? ఆ గుర్తుకు సంబంధించిన చింపేసిన ఒక రెక్క ఆ ముక్కరకే కనబడుతున్నాయి. కొన్ని దగ్గరలో కేవలం వాటి మీద ఒక వైట్ పేపర్ అంటించేశారు. ఆ వైట్ పేపర్ చిరిగిపోతే ఊరికే ఏం చెప్పారంటే, ఒకవేళ ఎన్నికల అధికారి వచ్చినా కూడా మేము ఆ మీద అంటించాము, చిరిగిపోయింది ఎగిరిపోయిందని చెప్తారు మర్చిపోయిన దగ్గర. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? పూర్తిగా తొలగించేలాగా చర్యలు తీసుకునే సత్తా వీళ్ళకు ఉండాలా లేదా? పోనీ ఎన్నికల అధికారికి సత్తా ఉందే అనుకుందాం, ఆయన ఏం డైరెక్ట్గా చేయడు కదా, ఎవరితో చేయించాలి? మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీసు వ్యవస్థతో చేయించాలి. వీళ్ళు సరిగ్గా ఏం చేయకపోతే ఏం చేస్తారు? కోర్టు ముట్టికాయలు పెడుతుంది, కోర్టు ఏమైనా ఇది శిక్షలు విధిస్తుంది. ఆ అమలు పరిచేది ఎవరు? డైరెక్ట్గా జడ్జి గారు వచ్చి రే నువ్వు గుంజులు తీరా, నువ్వు గోడ కుర్చేయరా, నువ్వు లేదా ఫైన్ కట్టరా అని చెప్పరు కదా. అది అమలు చేయాల్సింది ఎవరు? కింద అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. మరి వాళ్ళు సక్రమంగా లేకపోతే ఎన్నికలు వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎన్నికల అధికారులు కూడా ఏం చేయగలుగుతారు? చేయలేరు కదా. సో కాకపోతే గుడివాడ నాన్నగారు అంటే ముందే అనౌన్స్ చేశారంట, నాన్నగారికి వచ్చినప్పుడు బ్రహ్మరథం పట్టాలి, ఎవరైతే ఆయనకి ఎదురుగా వచ్చి హారతిస్తారో వాళ్ళకి అక్కడికక్కడే ప్లేట్లో 1000 రూపాయలు వేస్తున్నారట. నోటుకు ఓటు, అంతే కదా. ఇప్పుడు ఓటుకు నోటు అనే అంశము ఇప్పుడు మళ్ళీ వెయ్యక్కలేదు. ఆల్రెడీ పథకాల రూపంలో ఓటుకు నోటుగానే వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇంటికి ఒక కార్డు కూడా ఇచ్చారంట కదా. ఇగో మీ ఇంటికి వచ్చే లబ్ధి, అమ్మ ఒడి కింద ఎంత వచ్చింది, నాన్న ఒడి కింద ఎంత వచ్చింది, లేదంటే నిరుద్యోగ భృతి ఎంత వచ్చింది, పెన్షన్ ఎంత వచ్చింది, మీకు నెలకి ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, గడిచిన 4 ఏళ్ళు ఎంత వచ్చిందని 4 ఇయర్స్ అవ్వగానే ఒక కార్డు కూడా ఇచ్చారంట. అంటే ఏంటంటే బాబు చూసి అప్పు ఇచ్చినాడు, అప్పు ఇచ్చేసి నీ తల మీద ఎంత ఉంది, నువ్వు మళ్ళీ నాకు అప్పు తీర్చాలి, నువ్వు వేరే ఊరు పారిపోవడానికి నా నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్సే లేదు అని చెప్తాడు కదా అప్పువాడు. అలా చెప్పినట్టే ఉంది. నాకు వెయ్యాలి, నాకే ఓటు వేయాలి అన్నట్టుగా. మేము వాలంటీర్లు చేసేది కూడా అదే. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను అంతటి కూడా అందరూ తప్పుపడ్డానికి దుయ్యబడ్డానికి కారణం కూడా అదే. వాళ్ళ ద్వారా చేయించారు, వాళ్ళ ద్వారా చెప్పించారు. సో దానికి వీళ్ళు కొంతమంది హర్ట్ అయ్యి నేను మోకమ్మడిగా రాజీనామా చేశామని చెప్పుకోవడం, ఊరికే చంద్రబాబు నాయుడు గారు కేసు వేశారు కాబట్టి మేము రాజీనామా చేస్తున్నాం మనస్తాపం చెంది చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ అందులో నిఖార్సైనలు ఉండొచ్చు, మేబీ అదే ఆధారంగా బతికనులు కూడా ఉండొచ్చు. కాదు పర్సంటేజ్ చాలా తక్కువ. ఇవాళ రేపు ఊర్లలో ఎలా ఉంటున్నారండి, ఇంకా సిటీలోనే ఒక 10,000 అప్పు పుట్టాలంటే కష్టం. ఊర్లలో 1,00,000 రూపాయలు అప్పు పుట్టాలని ఏం కాదు. వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ బళ్ళు, వాళ్ళ 2 వీలర్ మెయింటెనెన్స్ వ్యవహారం చూస్తే మనం ఎంత దూరం వెళ్ళి ఏం చేస్తున్నాం రా, ఊరికి ఎంత దూరం వచ్చి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అనిపించేస్తుంది. ఇప్పుడు నెల మొదట్లోనూ 1-2 రోజుల్లో పని, తర్వాత ఏం పని ఉంటుంది?
వాడి పని వాడు చేసుకుంటాడు, వాడు ఇంకేదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసుకుంటాడు, పేరుకి మాత్రం వాలంటీరు. వాలంటీర్ అంటే ఏంటి? స్వచ్ఛందంగా సేవలో పాల్గొనేది వాలంటీరు. మరి దానికి కూడా ఇలా చేసేస్తున్నారు. కాకపోతే క్లియర్గా అందరికీ ఒక రకమైన భయం పట్టుకుంది. ఇంటింటికి వెళ్ళి హారతి ఇంటింటికి గడప గడపకి ఎందుకు టచ్ చేయాల్సి వస్తుంది? ఒకప్పుడు ఆ ఏరియా మొత్తం ఒక మీటింగ్ పెట్టేస్తే సరిపోయేది, లేదా కింద అనుచుడికి ఎంతో కొంత ఇస్తే వాడు ముందు రోజు పంచడమో ఏదో చేస్తాడు. మొన్న ఏదో సినిమా కూడా వచ్చింది, మార్టిన్ లూథర్ కింగ్ అని సినిమా చూసారు లేదు, సంపూర్ణేష్ బాబుది. అందులో క్లియర్గా చూపిస్తాడు కదా, ఒక్కొక్కడికి అరే ఈ ₹2 నోటు ఇస్తున్నాం, ఈ ₹2 నోటు తీసుకొస్తే ఓటు వేసిన తర్వాత వచ్చి ఇస్తే 2000 ఇస్తామని. క్లియర్గా అలాంటివి చాలా ఉన్నాయి. సుపారీలు కానీ ఇప్పుడు చూసారా, హవాలా మనీ అంటారు. చాలామంది ఇప్పటికీ చిరిగిపోయిన నోటు తీసుకొస్తారు, ఆ నోటు మీద ఆ నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్ సేమ్ మ్యాచ్ అయితే ఆ మనీ ఇస్తారంట. అట్లా హవాలా మనీ ట్రాన్స్ఫర్ చేశారు. చాలా సినిమాల్లో చూపించారు, రియల్ లైఫ్లో కూడా ఉన్నాయి. కాకపోతే మనం సినిమాలో చూసి వీళ్ళు నేర్చుకున్నారేమో అనుకుంటాం, కానీ రియల్ లైఫ్లో జరిగిందే ఆ డైరెక్టరో రైటరో ఎక్కడో విని రాసుకొని, ఒక ఆర్టికల్ చదివిందో రాసుకొని అలా సినిమాగా తీస్తారు. అయితే ఇక్కడ ఈ అంశం ఏదైతే ఉందో, కొడాల నాని గారు కూడా ఇంటింటికి గడప గడపకి టచ్ చేయడం, హారతి పడితే ₹1000 ఇవ్వడం, లేదంటే మళ్ళీ తాయిలాలు ఇస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఓటమికి భయపడుతున్నప్పుడు కాబట్టి ఇటువంటి సంకేతాలన్నీ వెళ్తుంటాయి. ఒక రకం నెగిటివ్ వైబ్రేషన్ ఉంది కాబట్టే మేబీ ఈ విధంగా ఇస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే, వాళ్ళంత క్లియర్గా ₹1000 పల్లెంలో వేస్తున్నా కూడా ఏ అధికారి ఎవరు పట్టించుకోవట్లేదా? ఎవరెవరు క్లిష్టమైన పరిస్థితులు, ఇబ్బందికర నియోజకవర్గాలు ఏమున్నాయో వాటి మీద కొంచెం స్పెషల్ నిఘా పెట్టించాలి కదా. మరి అవన్నీ లేకుండా ఎలా? పోనీ అట్లీస్ట్ ఇలా సోషల్ మీడియాల ద్వారా చూసి పలానా దగ్గర ఆయనకి ఇలాగ రెమర్ వచ్చింది, ఒకసారి ఒక అబ్జర్వ్ చేయండి, కంట కనిపెట్టి ఉంచండి ఏదో చెప్పాలి కదా. కాకపోతే మేబీ వాళ్ళ తెలివి ఏంటంటే నేను అనుకోవడం, ఏముంది సార్, మా హిందూ సంప్రదాయం ప్రకారం హారతి పెడితే హారతిలో దక్షిణ వేస్తాం ఎంతో కొంత, అలా వేసామండి, ఇదేమి ఓటుకు నోటేం కాదండి అని చెప్తారేమో. మేధావులు ఎలాగైనా చెప్పచ్చు. కాకపోతే ఈ సందర్భంలో ఇక్కడ కులము ధర్మము ఇవేం వర్తించు బాబు. ఈ టైంలో హిందూ ధర్మం ప్రకారంలో వేస్తామంటే వర్తించు, ఇండైరెక్ట్గా మీరు డబ్బులు ఇస్తున్నట్టే లెక్క వస్తుందని చెప్పి చర్యలు తీసుకోవాలి. చూద్దాం మళ్ళీ ఇంకెంతమంది అధికారులు ట్రాన్స్ఫర్ అయితే ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయో చూడాలి. మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ సక్రమంగా నిర్వర్తించిందని ఇంకో భరోసా. ఇగో మీ ఇంటికి వచ్చే లబ్ధి, అమ్మ ఒడి కింద ఎంత వచ్చింది, నాన్న ఒడి కింద ఎంత వచ్చింది, లేదంటే నిరుద్యోగ భృతి ఎంత వచ్చింది, పెన్షన్ ఎంత వచ్చింది, మీకు నెలకి ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, గడిచిన 4 ఏళ్ళు ఎంత వచ్చిందని 4 ఇయర్స్ అవ్వగానే ఒక కార్డు కూడా ఇచ్చారంట. అంటే ఏంటంటే, బాబు చూసి అప్పు ఇచ్చినాడు, అప్పు ఇచ్చేసి నీ తల మీద ఎంత ఉంది, నువ్వు మళ్ళీ నాకు అప్పు తీర్చాలి, నువ్వు వేరే ఊరు పారిపోవడానికి నా నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్సే లేదు అని చెప్తాడు కదా అప్పువాడు. అలా చెప్పినట్టే ఉంది. నాకు వెయ్యాలి, నాకే ఓటు వేయాలి అన్నట్టుగా. మేము వాలంటీర్లు చేసేది కూడా అదే. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను అంతటి కూడా అందరూ తప్పుపడ్డానికి దుయ్యబడ్డానికి కారణం కూడా అదే. వాళ్ళ ద్వారా చేయించారు, వాళ్ళ ద్వారా చెప్పించారు. సో దానికి వీళ్ళు కొంతమంది హర్ట్ అయిన, నేను మూకుమ్మడిగా రాజీనామా చేశామని చెప్పుకోవడం, ఊరికే చంద్రబాబు నాయుడు గారు కేసు వేశారు కాబట్టి మేము రాజీనామా చేస్తున్నాం మనస్తాపం చెంది చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ అందులో నిఖార్సైనలు ఉండొచ్చు, మేబీ అదే ఆధారంగా బతికనులు కూడా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.